మా అమ్మాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత అమ్మాళ్ళ తరపు బంధువులందరూ కూడా మా అత్తారింటికి వెళ్ళారు. భోజనాలు చేసి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కవర్లతో బొట్టడేసి కనకాంబరాల పువ్వులు తెచ్చారు. అయితే మా ఊరేమో రామభద్రపురం పక్కనే ఉంది కదా, ఇవన్నీ రామభద్రపురంలో కొనుక్కొని వచ్చారేమో అని మేము అడిగాము. అలా ఏం కాదు, ఇవన్నీ మీ పొలంలోనివే అని చెప్పారు. మీకే కాదు, మీ ఊర్లో మొత్తం అన్ని కూడా కనకాంబరాల తోటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, నడుచుకుని వెళ్ళే దారంతా మొక్కలే ఉన్నాయి, ఇంకా మొక్కల నిండా పువ్వులు చూస్తే అబ్బా చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. అన్ని పువ్వులు చూడడం అదే ఫస్ట్ టైము. మేమైతే మా నాన్నగారు ఎప్పుడైనా సరే బొబ్బుల నుంచి పువ్వులు తెచ్చేవారు, కొద్ది కొద్దిగా తెచ్చేవారు, పండగల టైం అప్పుడు పెట్టుకునే వాళ్ళము. అంతేగాని అంత మొత్తంలో చూసేసరికి ఫస్ట్ టైం కనకాంబరాల మీద మనసు పారేసుకున్నాను. అప్పుడే ప్రేమలో పడిపోయిన వీటితో. ఇంకా పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మా అమ్మమ్మకి, మా పిన్ని వాళ్ళకి, అంటే మా అత్తకి, ఆడపడుచు వాళ్ళకైతే పువ్వులు మార్కెట్కి ఇవ్వద్దు, పువ్వులు ఉంచండి, నాకు పెద్ద దండ కట్టేయండి అని చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అలాగే చేసేవారు. ఇంకా శివరాత్రి పండగకి ఊరిలో వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకున్నాను. ట్రైన్ అయితే కొద్ది ఖాళీగా ఉందని చెప్పేసి ట్రైన్లోనే మాల కట్టుకున్నాను. నైట్ రుద్రాభిషేకం ఉందంటే వెళ్ళేటప్పుడు అది మాల పెట్టుకున్నాను. ఇక్కడేమో జడ తక్కువ పువ్వులు ఎక్కువ అయిపోయాయి అనుకుంటా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.